श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम दयानंद चरणौ मनसा स्मरामि, दयानंद चरणौ शिरसा नमामि। వేదవ్యాస మహర్షి శుకుడితో అంటాడు ఏంటనంటే, అయ్యా పెళ్లి చేసుకోవయ్యా, నేను వెళ్ళిపోయేలా ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు చూస్తే నీకు ఏ రకమైన ఆలోచన లేదు, ఏమీ లేదు, ఏదో ఒక భార్య ఉంటే బాగుంటుంది అని అంటే శుకుడు అంటాడనమాట, నాన్న ఒక నది గొప్పగా ప్రవాహం పొంది అలాగా పోతూ ఉంది, ఆ నది ఒడ్డున అవతల పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎండిపోయిన పుల్ల ఒకటి విరిగా నదిలో పడింది, అది అలా కొట్టుకుని వస్తుంది, ఇలా కొట్టుకుని వస్తూ 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 కొంత దూరం వచ్చిన తర్వాత ఆ నదీ ప్రవాహంలో ఇంకో ఒడ్డున అవతల పక్క ఒడ్డున ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకు కూడా ఎండిపోయిన పుల్ల ఒకటి ఉంది, అది విరిగి పడింది, ఈ పుల్ల కొట్టుకొచ్చి ఆ పుల్ల అక్కడ వచ్చి ఈ రెండు పుల్లలు కలిసి అలా ప్రయాణం చేస్తున్నాయి, ఒక్క తాకిడి ఒకటి తగిలింది, ఈ రెండు పుల్లలు వేరైపోయాయి, దీని దారి దీన్ని దాని దారి అయిపోయింది. నానా ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఈ భర్త అనే పుల్ల, ఆ భార్య అనే పుల్ల, ఈ కర్మ అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాం, ఏదో ఒకరోజు గట్టి తాకిడి ఒకటి తగిలితే ఇది ఇటు పోతే అది అటు పోతుంది. అందుకనే అంటాడు ఆయన, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణం తత్ర విముచ్యంతి కాతత్ర పరివేదన. చాలా అద్భుతమైన శ్లోకం నాన్న. ఇది రుణానుబంధమైనటువంటి బంధమే కానీ, ఇది రుణానుబంధమే కానీ, ఇది చర్మబంధమే కానీ, ఇది కర్మబంధమే కానీ, ఈ లోకంలో ఆత్మబంధం ఏదైనా ఉందా? ఒక పరమాత్మ నాతో అనుబంధం తప్ప, ఈ లోకంలో పరమాత్మ తప్ప నాకు అనుబంధమై ఉన్నటువంటిది ఇంకేదైనా ఒకటి ఉందా? ఆ స్థాయిలో ఇంకొకటి ఏదైనా ఉందా? లేదు. జస్ట్ కొంత టైం బీయింగ్, కలుస్తాం పోతాం. ఎందుకు నానా అంత వేదన దాని గురించి? అదే నేను ఎవరిని పట్టుకుంటే ఇవన్నీ లేకపోయినా వాడి యొక్క స్మరణలో అంతా మెయింటైన్ అయిపోతుందో వాడిని పట్టుకున్నా నేను. ఎవరిని విడిచిపెట్టి ఈ ప్రపంచాన్ని పట్టుకుంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా నన్ను పట్టుకున్నారని తాత్కాలికంగా అనుకున్నా, మళ్ళీ టాటా చెప్పి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం, లేకపోతే నేను టాటా చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుందో అవి నువ్వు పట్టుకోమంటున్నావు. ఇప్పుడు నేనైనా వాటికి టాటా చెప్పి వెళ్ళిపోవాలి, అవైనా నాకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాయి. కానీ పరమాత్ముడు ఎప్పుడు నా నుండి వేరు కాలేడుగా, వేరు చెయ్యలేరుగా ఎవరు. ఒక శాశ్వతమైనటువంటి ఆ ప్రాతిపదిక ఆ పరమాత్మతోనే నాకు ఉంది, కానీ ఇంకొకరితో లేదుగా. కాబట్టి ఇప్పుడు లోపల ఏదైతే సత్యము, శాశ్వతము, నిత్యము అనుకుంటున్నానో దాన్ని పక్కకు పెట్టి వీటన్నిటినీ లోపల తెచ్చిపెట్టేసుకున్నాను. నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా డబ్బు, నా వ్యాపారం, నా బ్యాలెన్సు, నాది 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 అనేటువంటివన్నీ వ్యాపకం చెందిపోయాయి లోపల. అందుకనే చూడండి, నాది 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 అనేటప్పటికీ నేను కూడా పరిమితం అయిపోయాను. భార్యకి భర్తనైపోయాను, కొడుక్కి తండ్రిని అయిపోయాను, అంతే. ఇలా నా యొక్క శుద్ధత్వం అంతా కూడా వీటన్నిటితో ముక్కలైపోయింది, వీటితో సతమతం అవుతున్నాను. అందుకనే నిజమైనటువంటి సాధకుడు వీటన్నిటి యొక్క బంధాలని చక్కగా గుర్తిస్తాడు, వాటితో ప్రవర్తిస్తాడు, పరమాత్మ బంధమై పరమాత్మతో మమేకమై పరమాత్ముడే తన గమ్యంగా లక్ష్యంగా భావించి హాయిగా ఉంటాడు. గమనించండి ఒకటి, అలాంటి వ్యక్తిని మనం అనుకోవచ్చు, స్వామీజీ వాడేమన్నా ఇంకా ఈ ప్రపంచం మీద యావగింపు పుడుతుందేమో. వాడికి ఏం పుట్టదండి. ఎందుకని? ప్రపంచం మీద వాడికి యావగింపు పుట్టిందనంటే పరమాత్ముని యావగించుకున్నట్టే. ఎందుకని? పరమాత్మ ఈ ప్రపంచం కంటే వేరుగా ఉంటేగా. కాబట్టి ప్రపంచాన్ని యావగించుకోడు వాడు, దేన్ని యావగించుకోడు. యావగింపు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? ఏవగింపు అనేది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? విరక్తత ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? ఇచ్చి ఇది అసహ్యం, ఇది ఏవగింపు అనేది ఎప్పుడు పుడుతుంది? వాడికంటే వేరైనది ఇంకొకటి ఉండి అది వాడిని బాధ పెడుతూ ఉంటే దాని మీద అసహ్యత, ఏవగింపు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇంకొకడికి ఆలోచించండి, ఏదైనా ఒక వ్రణం ఉంది, ఒక గాయం తగిలింది, అక్కడ నుంచి రక్తం కారుతుంది, అది బాగా వ్రణం బాగా మగ్గింది అనుకోండి, మనం చూడడానికి అయ్య బాబోయ్ అనుకుంటాం. అదే మన ఒంటి మీదే ఉంటే మనకి ఏవగింప అదని చూస్తుంటా, అబ్బా ఏం లేదని తగ్గిపోతుంది, లేదు నేను పర్లేదు.
పాపం అండి, పర్లేదు, తగ్గిపోతుంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనం దాన్ని ఎలా చూస్తాం? ఇదేం పాపం, అది బుజ్జి ఉండే పాపం, బుజ్జిది అది, అదే పర్లేదు. రోజు రండి డ్రెస్సింగ్ చేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తున్నాను. మనం దాన్ని అలాగా ఎంత సాఫ్ట్గా దాని మీద చేయబెట్టి ఇలాగంటాము. అవతల వాడి వ్రణం మీద చేయబెట్టాలంటే అవో అంటాం. అంటే భేదం అక్కడ వచ్చింది కాబట్టి ఖేదం వస్తుంది. హే, అంతటా పరమాత్ముడై ఉన్నప్పుడు ప్రపంచాన్ని నువ్వు ఆవగించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందే? మనం ప్రపంచాన్ని ఆవగించుకుంటున్నామని అంటే సమస్య మనదే. ఎందుకని? ప్రపంచాన్ని చాలా ఎక్కువ అనుకున్నావు కాబట్టి దానివల్ల ఆవగింపు నీకు వస్తుంది. ప్రపంచాన్ని ప్రపంచంగా చూడగలిగితే నాకు ఆవగింపు ఏం రాదు. అర్థమైందండి? ప్రపంచాన్ని నేను ప్రపంచంగా చూడగలిగితే నాకు ఆవగింపు రాదు. కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచము పరమాత్మ అనేటువంటిది రెండు అంశాలు లేవు, గుర్తుపెట్టుకోండి. కానీ పరమాత్మకు ప్రపంచాన్ని మభ్యపెట్టే స్థితి లేదు, పరమాత్మ అలా చెయ్యడు. కానీ ప్రపంచానికి పరమాత్ముని కప్పిపుచ్చేటువంటి, పరమాత్ముని మన నుండి వేరు చేసేటువంటి శక్తి ప్రపంచానికి ఉంది. పరమాత్మకు ప్రపంచాన్ని మన నుండి వేరు చేసే తత్వము కానీ ఆలోచన కానీ లేదు పరమాత్మకి. కాబట్టి మనం దేన్ని పట్టుకుంటే రెండు మనకు చేరువ అవుతుందో దాన్ని పట్టుకోగలగాలి. దేన్ని పట్టుకుంటే ఇంకొకటి మనకు దూరం అయిపోతుందో దాన్ని పట్టుకుంటున్నాం. మనం ఒక్కదాన్ని పట్టుకు వేలాడుతున్నాం, ఒక్కటి మనల్ని పరమాత్మ నుండి దూరం చేస్తుంది. కానీ పరమాత్ముని పట్టుకుంటే మనం ప్రపంచానికి ఏం దూరం అవ్వక్కర్లేదు. ప్రపంచము తానే కనుక అక్కడే పడి ఉంటుంది, అది మన దగ్గరే పడి ఉంటుంది. కాబట్టి పరమాత్ముని ఆశ్రయించినటువంటి వ్యక్తి, పరమాత్ముని సర్వే సర్వత్రా ధారణ చేసుకున్న వ్యక్తి, తానే ఆ తత్వమే ప్రతిభాసించేటువంటి ఆ సాధకుడికి ప్రపంచం దూరం కాదు. ఎవ్వరూ అతన్ని అసహించుకోక్కర్లేదు. ఎందుకు తెలుసండి? వాడిని చూడడానికే ఆనందపడిపోతుంటారు జనాలు, వాడి మాట వినడానికి ఆనందపడిపోతుంటారు. అందుకనే ఇక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యం అంటారు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి పానీయంబుల్ త్రాగుచున్ కుడుచుచున్ సంభాషంబుల్ చేయుచున్ కదా. ఆ ప్రహ్లాదుడు అంటాడు, ఏది చేస్తున్నా సంతత శ్రీహరినామంబు, నిరంతరం ఆ పరమాత్మ స్థితిలో ఉండి నేను ఏ కర్మ చేస్తున్నా కూడా అది చక్కగా, అది కర్మ సవ్యంగా ఉంటుంది. ఎందుకని? తొట్టుబాటు ఉండదు, గొడవ ఉండదు, హడావుడి ఉండదు, హాయిగా ఉంటుంది. నేను ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాను. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటే అసలు నన్ను విడిచిపెట్టి ఏ కాలము ఉండకూడదు. నన్ను తప్పించి నీ బుద్ధిలో నీ మనస్సులో ఇంకొకటి అన్యమైనటువంటి కాలం ఉండకూడదు. ఏ కాలంలో అయినా నన్నే అనుస్మరణ, నా స్వరూపమే ఉండంటే అర్థం ఏంటంటే దీనికి శంకరులు అంటారు అఖండాకార వృత్తి కావాలి. అఖండాకార వృత్తి అంటే పరమాత్ముని మనం 5 నిమిషాలు స్మరిస్తాం, గుర్తొచ్చినప్పుడు పరమాత్ముని గుర్తు తెచ్చుకుంటాం కాదు, పరమాత్ముడే మన గుర్తింపు అయిపోవాలి. మన గుర్తింపే పరమాత్మ అయిపోవాలి, నా ఉనికే పరమాత్ముడు అయిపోవాలి. అప్పుడు ఏమైపోతుంది? అయిపోవడం కాదు, అయి ఉన్నది, అది నేను గుర్తించట్లేదు, దూరం చేసుకుంటున్నాను. అయి ఉండి నేను దూరం చేసుకుంటున్నాను. కాబట్టి నాకు దేవుడు అంటే ఏదో ఒక ఫ్యాంటసీ అయిపోతుంది, దేవుడు అంటే ఏదో ఒక బొమ్మ అయిపోతున్నాడు, దేవుడు అంటే ఏదో ఒక పరిమితమైన వస్తువు అయిపోతున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, దేవుడు అంటే నీకు ఒక బొమ్మనో ఒక పరిమితమైన వస్తువు అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోయి ఇంకో బొమ్మ వస్తుంది. కానీ పరమాత్ముడే నీ స్వరూపమైతే నీ నుండి దూరం కాలేదు. చూడండి, ఈ లోకంలో దేన్ని గుర్తించినా దేన్ని స్మరించినా కొంతసేపు ఉంటుంది, పోతుంది. కానీ నేను పోను, నేను ఉంటూనే ఉంటాను. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఆ వచ్చిపోయే వాటిలో దేవుడు కూడా ఒకడు. ఉదయం 6 నుండి స్వామీజీ 6 నుండి 6:30 దాకా నేను పూజ చేస్తానండి అన్నాడు. అంటే 6కి ముందు దేవుడు లేడు, 6:30 తర్వాత ఇంక దేవుడు ఉండడు, అంతేనా? అంటే నేను అరగంట సేపు భగవంతుడిని పూజిస్తాను అని అంటే అర్థం ఏంటంటే ఇంక 23:30 గంటలు దేవుణ్ణి పట్టించుకోను అని అర్థం. అంతే కదా, దాని అర్థం అదే కదా. స్వామీజీ నేను రోజు మీతోటి 10 minutes మాట్లాడతాను అంటే 23 గంటల 50 నిమిషాలు మీతో మాట్లాడను అని అర్థం. అలాగే నేను రోజు స్వామీజీ అరగంట సేపు దేవుణ్ణి పూజిస్తాను అన్నాడు అనుకోండి, నిజంగా వాడు అరగంట కూడా చేయలేడు. ఎందుకు తెలుసా అండి? వాడు ఆ అరగంటలో వీడు స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆవిడ కానీ వీడు కానీ గదిలోకి ప్రవేశించగానే
దేవుడిని చూస్తుండగానే వీడికి అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్ లిస్టు గుర్తుకొచ్చినట్టు వచ్చేస్తుంది. పెళ్ళాంకి, మొగుడికిది, కొడుక్కిది, మనవడికిది, మనవరాలికిది, మా అత్తగారికిది, మా తాతగారికిది, మా మామగారికిది, వాడికిది, వీడికిది, ఈదికది, దానికది, మా ఇంట్లో ఆవాలు అయిపోయింది, అది ఎలాగో నువ్వు ఏదో రకంగా భర్తీ చేయాలి, ఉప్పు అయిపోయింది నువ్వు ఏదో రకంగా పట్టుకొచ్చి పెట్టాలి, లేకపోతే పాలు అయిపోతున్నాయి, లేకపోతే అన్నిటికీ రేట్లు పెరిగిపోతున్నాయి, మాకు బతకడం కష్టం అయిపోతుంది, నువ్వు ఏదో రకంగా మా బతుకుని నడిపించాలి. ఇదే పెద్ద పచారీ లిస్టు వాడి ముందు చదువుతూ ఉంటాం. వాడి ముందు లిస్టు చదవడంలోనే 28 నిమిషాలు అయిపోతుంది. ఈ 2 నిమిషాలు హారతి ఇచ్చేసి పళ్ళకద్దేసుకుని అన్నీ చెప్పాను గుర్తుంది కదా, చేస్తావా లేదా, ఓకే నీ ఇష్టం, ఇంకా చేయకపోతే చూస్తాను, మార్చేస్తాను, నేనేం చేస్తాను ఇంకా అని మన వ్యవహారం. అది వాడితోటి మనకుండే బంధం. ఇంకా వాడు చచ్చినట్టు చేశాడా, వాడు ఉంటాడు మన ఇంట్లో, చేయలేదనుకోండి అమ్మీ ఏమి ప్రయోజనం లేదు వీడితోటి. పెద్ద రోజు పూలు, అగరబత్తి, దీపం ఎంత ఖర్చు, ఈయనకి ఏం చేయట్లేదు ఇతను. ఈ పటికి బెల్లం, వీడు పటికి బెల్లం ప్రసాదం కూడా ఎంత పెడతాడు, 2 పెడతాడు, 2 చిప్స్. వీడు పెట్టే ముష్టి 2 చిప్సులు పెట్టి వీడు మొత్తం కోరుకుంటాడు, బ్రహ్మాండం అంతా పట్టుకొచ్చి నా ఇంట్లో పెట్టంటాడు వీడు. ఈ అగరవత్తి కూడా 2 పుల్లలు వెలిగించి దాన్ని మళ్ళీ ఆర్పేస్తాడు. ఎందుకని, రేపు ఉదయం వెలిగించుకోవచ్చు. హారతి ఒకటే బిళ్ళ పెడతాడు, పెట్టి అది పూర్తిగా అయ్యేదాకా తిప్పుతూ ఉంటాడనమాట. హారతి ఇచ్చానండి దేవుడికి, కర్పూర హారతి ఇచ్చేసానండి. వీడిచ్చే ఒక పట్టికి బెల్లం చిప్సును, ఒక చిన్న హారతి కర్పూరం బెళ్ళను, తర్వాత ఈ అగరబత్తి ఇవన్నీ వెలిగించేసి కోరుకునేది ఎంత కోరిక. మళ్ళీ వాడు నెరవేర్చకపోతే అమ్మీ ఏ పెద్ద ఫ్రూట్ఫుల్గా లేదు, ఇది కష్టం మిగిలిపోతుంది తప్ప ఈయనేం చెయ్యట్లేదు. అప్పుడు ఎవరో ఒక ఆయన దిగుతారనుకోండి, ఈ దేవుడిని మీరు పట్టుకోండి మీకు అనుకున్నవన్నీ అయిపోతాయి, ఈ దేవుడిని పట్టుకోండి మీరు చూడండి ఎలా ఉంటుందో, అంటే ఈ ప్రోడక్ట్ వాడండి ఎలా ఉంటుందో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవి. అందుకని ఇవన్నీ చూసి కొంతమంది, అంటే ఇలాంటి వ్యక్తులను చూసి అసలు ఈ దేవుళ్ళు లేరు, అన్నీ తీసిపడేయండి, అలా కూర్చొని కళ్ళు మూసుకుని ఒక ఆయన అంటాడు. అంటే వాళ్ళకి దాని వాస్తవికత అర్థం కాక. అర్థమైందండి? కాబట్టి ఇవి 2 ప్రమాదాలే, 2 అవగాహన రాహిత్యాలే. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మతో నేను రిలేట్ అవుతున్నప్పుడు ఈ పుష్పం తీసి ఆ పరమాత్ముడికి నేను పెడుతున్నానంటే గుర్తుపెట్టుకోండి, పరమాత్మ ఈ పుష్పము నీ వల్లనే వచ్చింది, నేను నీ వల్లనే ఉన్నాను, అది నీవే, ఇది నీవే, నేను నీవే అని అలా పెట్టగలిగేటువంటి ఆత్మసమర్పణ భావన ఏ భక్తుడిలో అయితే ఉంటుందో. అర్థమైందండి? ఈ పుష్పాన్ని మనం తయారు చేసామా? ఈ శరీరాన్ని మనం తయారు చేసుకున్నామా? లేదు. ఈ పుష్పానికి కారకుడు వాడే, దీనికి కారకుడు వాడే, వాడికి కారకుడు వాడే. కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మ దగ్గర నిలబడి సర్వము తానైన వాడెవ్వడు, నీవే కదయ్యా అంతటా నిండి నిబుడీకృతమైన వాడివి నువ్వే, నీవే తప్ప ఇతః పరం వెరుగను, మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. కాబట్టి నీకంటే అన్యమైనది ఏదైనా ఒకటి ఉందా? ఉనికి పొంది లేదు, అన్నీ నీవై ఉన్నావు, కానీ నీవే అన్నిటిగా ఉన్నావు, ఇది నీవే. కాకపోతే నీకు నేను ప్రేమతో సమర్పిస్తున్నాను. ఇది తానే అని గుర్తించామనుకోండి, సమర్పించేవాడు పరమాత్మ, సమర్పించబడేది పరమాత్మ, సమర్పణ తీసుకునేవాడు, స్వీకరించేవాడు పరమాత్మ. ఇప్పుడు ఇది పెట్టారనుకోండి, ఇక్కడ ఆలోచించండి, కర్మ ఒక్కటే కనపడుతుంది కానీ మిగతా అంతా పరమాత్ముడే. ఈవెన్ ఈ చేతికి శక్తి కూడా నాది కాదు, వాడి అనుగ్రహం. ఇది పైకి లేచి దీన్ని పట్టుకుంటుందంటే ఆ బుద్ధికి శక్తి, ఈ చేతికి ఇంద్రియ శక్తి, ఇవంతా పరమాత్ముడిదే. ఎప్పుడైతే ఈ భావనతో ఆ పరమాత్ముని మనం స్వీకరిస్తామో, ఆయన ఆశ్రయిస్తామో, ఇక ఏముందండి ఈ ప్రపంచం కానీ కర్మ కానీ ఇవన్నీ కూడా జస్ట్ మనకు తెర మీద ఆడే బొమ్మల్లాగా ఉంటుంది. తెల్లటి తెర మీద ఆడే బొమ్మల్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తే ఒక భార్యతో కానీ, ఒక భర్తతో కానీ, పిల్లలతో కానీ, ఎవరితో కానీ ఎలా ప్రవర్తిస్తామంటే అంత పరమాత్మమయమై ఉంటుంది. నాకు ఎవరిని ద్వేషించను, ఈర్ష్యాద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, అన్నిటికీ అతీతమై హాయిగా ఆనంద స్థితిలో నిలబడి ఉంటాను. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అఖండాకార వృత్తి, పరమాత్ముని 2 నిమిషాలకో 1 క్షణానికో కాదు,
పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క ఉనికిని, పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్న నీవు శాశ్వత ఆ స్వరూప స్థితిలో నిలబడితే చాలు, ఆ పరమాత్మమయమై ఉంటావు. ఆ పరమాత్మమయమై ఉండి కళ్ళు తెరిస్తే కనిపించేవన్నీ పరమాత్ముడే, వినిపించే శబ్దము పరమాత్ముడే, నువ్వు చేసే పని పరమాత్ముడే, తీసుకునే ప్రతిదీ పరమాత్ముడే. కాబట్టి ఇచ్చేది పరమాత్ముడే, తీసుకునేది పరమాత్ముడే అనేటువంటి సర్వం బ్రహ్మమయం. రేరే సర్వం బ్రహ్మమయం. అంతటా పరమాత్మమయమై ఉంది. అది కాదని ఎవరైనా ప్రూవ్ చేయండి. ఆ పరమాత్మమయం కాదు, జీవమయం చెప్పండి నాకు. లేదు, పరమాత్మమయం. ఈశావాస్యమిదం సర్వం అన్నారే కానీ జీవమయం జగత్ అన్నారా? ఏమన్నారు? బ్రహ్మమయం జగత్ అన్నారు. అవునా కాదా? పరమాత్మమయమై ఉంది జగత్ అన్నారా, లేకపోతే జీవమయమై ఉంది జగత్ అన్నారా? జీవమయం కాదు, ఇది ఈశ్వరమయం, పరమాత్మమయం. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఆ పరమాత్ముడి అంతటా నిబిడీకృతమై ఉన్నాడు. ఆ పరమాత్మ కంటే వేరే లేదు అనేటువంటి ఆ స్థితిని పొందడం ఈ లోకంలో చాలా కష్టం, కానీ ఈజీయే. ఎవరికైతే దాన్ని సులభం చేయగలిగిన వ్యక్తి దొరికాడో వాడికి ఈజీ అయిపోతుంది, లేకపోతే కష్టమే. వాడికి సులభం చేయగలిగిన వ్యక్తి దొరికితే వాడికి సులభమైపోతుంది. ఆ వ్యక్తి దొరకకపోతే వీడికి దొరకదు. కాబట్టి అందుకనే గురువు యొక్క ప్రాధాన్యత అంత గొప్పగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ గురువు? సద్గురువు. సత్యాన్ని బోధించి మనలో ఆత్మ విచారణ, ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన చేయించి మన స్వస్వరూప అనుసంధాన స్థితిలో కూర్చోబెట్టగలిగినటువంటి వాడే గురువు. అర్థమైందండి? బాహ్య ప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, బాహ్యమైనటువంటి ప్రవృత్తి, వీటితో మనల్ని ముడిపెట్టేవాడు గురువు కాడు. అందుకనే ఇక్కడ ఈ స్థితి ఎలా వస్తుంది అని అడిగితే ఇక్కడ చెప్తున్నారు 8వ శ్లోకంలో. చెప్పండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇక్కడ అర్జున, అయితే ఆ అంతర్ముఖత చెంది ఆ స్థితిని మనం పొందాలి అని అంటే అది అంత త్వరగా ఈ రోజు విని లోపలికి తిరిగి లోపలిచ్చేస్తామనంటే కుదరదయ్యా. అభ్యాస యోగ యుక్తేన. ఇక్కడ ఒక యోగం అనేటువంటిది ఒక సాధన. యోగం అంటే వేరే అనుకోకండి, ఆసనాలు, కుక్కుటాసనం, ఇలా కాళ్ళు పైకెత్తడం, అది యోగం అనుకోకండి. యోగము అని అంటే ఇక్కడ సాధన. ఒక సాధనని నువ్వు అభ్యసించడం వల్ల ఆ అభ్యాసంతో ఆ సాధన నీకు సాధ్యమై నిలబడుతుంది. ఆఖరికి ఏ సాధననైతే నువ్వు అవలంబిస్తున్నావో దాన్ని అభ్యాసం చేయడం వల్ల, ఆ సాధనని అభ్యాసం చేయడం వల్ల ఆ సాధన సాధ్యమైపోతుంది, గమ్యమైపోతుంది. ఆ సాధన పరమాత్ముని నీకు ఆవిష్కరిస్తుంది. అభ్యాస యోగయుక్తేన. ఏమిటా సాధన చెప్తారు, మనకు భవిష్యత్తులో చెప్తారు. చేతసా నా అన్యగామిన, దెర్ ఇస్ నో అదర్ వే అర్జున. నీ మనోబుద్ధుల్నే నువ్వు సంస్కరించి ఆ సాధనలో ప్రేరణ చెయ్యాలి. మీరు ఏ అధ్యాయమైనా తీసుకోండి, పరమాత్మ అన్నిటినీ పక్కకు పెట్టి సత్యం వైపుకి మన మనస్సుని మరలిస్తారు. ఇప్పుడు నాకు ఆ సత్యం పొందాలంటే ఎలా పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మ అంటాడు సాధన. సాధన లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఆ సాధన ఏమిటి? చేతసా నాన్యగామిన. దేంతో చేయాలి సాధన? చేత్తో కాళ్ళతో కాదు సాధన. పూజ చేయాలనుకోండి, చేత్తోటి పూలు వేస్తాం. అర్చన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు చేత్తో ద్రవ్యాలు పోస్తాం. అర్థమైందా? హోమం చేసేటప్పుడు చేయి కావాలి, పూజకు చేయి కావాలి. ధ్యానానికి ఈ చేతులు కాళ్ళు ఏం అక్కర్లేదు. జ్ఞానానికి మనోబుద్ధులు కావాలి. గుర్తుపెట్టుకోండి, మనోబుద్ధి తీక్షణంగా పని చేయాలి. ధ్యానానికి ఏం పని చేయక్కర్లేదు, అలా ఉంటే చాలు, అవన్నీ అలా పడుంటే చాలు. ధ్యానానికి మనోబుద్ధులు ఏం పని చేయక్కర్లేదు. ఏం చేయాలి మనోబుద్ధులు ధ్యానానికి? ఏం అక్కర్లేదు, పడిపోతే సమాధి. కానీ జ్ఞానానికి పడిపోకూడదు, అవే పని చేయాలి. అందుకనే ఆ మనోబుద్ధులు రెండు కూడా సంస్కరింపబడి ఉండాలి. ఈ సాధనతో మనోబుద్ధులు సంస్కరింపబడి పైకి ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. హే పార్థ, ఈ పరమం పురుషం దివ్యం అనుచింతయన్ యాతి. బాగా ఆలోచించండి పార్థ, అర్జున. ఎవడైతే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని,
పరమ దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ కారుణికమైనటువంటి ఆ స్వరూపాన్ని ఎవడైతే దాన్ని సాధనతో చింతన చేసి దాన్ని విచారణ చేసి పొందుతున్నాడో వాడు దాన్ని చేరిపోతున్నాడు. పొందడము చేరడము అన్నీ కూడా ఒకటే అర్థాలు. అర్థమైందండి? పొందడం అంటే ఇప్పుడు నా దగ్గర లేని వస్తువు పొందడం, చేరడం అంటే లేని చోటికి నేను వెళ్ళి చేరడం. ఇవన్నీ అంటే పొందిన తర్వాత నేను అది ఒకటైపోతాం కదా, చేరిన తర్వాత నేను అది ఒకటైపోతాం కదా. కాబట్టి ఒకటవ్వడమే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. పొందడం అన్నా చేరడం అన్నా ఒకటవ్వడం అనే కదా అర్థం. కాబట్టి ఆ ఏకస్వరూపం అవుతున్నావు, ఆ పరమాత్మతో ఏకమైపోతున్నావయ్యా. నీకు ఆ పరమాత్మ ఇక నీ స్వరూపమైపోతున్నాడు. నువ్వనేటువంటి వాడివిక లేదు, ఆ పరమాత్మమయమై ఉంది అక్కడ. అలాగనే బుద్ధి మనస్సు అనేటువంటి సాధన ద్వారానే తీక్షణత పొందుతుంది. ఆ సాధన లేకపోతే మనోబుద్ధులు తీక్షణత పొందదు. ఆ సాధన కావాలి, అభ్యాసం కావాలి. ఒకసారి నా దగ్గరికి ఒక అతను వచ్చాడు. వచ్చి, స్వామీజీ నాకేమీ ఎక్కడ జాబ్ కుదరట్లేదు స్వామీజీ, నాకు మీరు బ్లెస్ చేయండి అని అంటే, సరే నేను బయటికి వెళుతున్నానయ్యా నాతో పాటు రా అని చెప్పి కారులో కూర్చోబెట్టి వాడికి ఏంటంటే, నువ్వు బాగా రాస్తావు కదా, నీ రైటింగ్ బాగుంటుంది, రాయని చెప్పాను. రాయని చెప్తే వాడు కారులో కూర్చున్నాడు, పెన్ను పేపర్ పెట్టుకున్నాడు. నేను డిక్టేట్ చేస్తుంటే, ఉండండి స్వామీజీ కదిలిపోతుంది, పోయి నాన్న నువ్వు కొంతసేపు ఏంటండి ఆపాలా బండి, ఆపడం కుదరదు, మేము పోతూ ఉండాలి, టైంకి వెళ్ళిపోవాలి అక్కడికి, మీరు రాస్తే రాయండి పోతే పోండి డ్రైవర్ అన్నాడు. వీడన్నాడు, స్వామీజీ మెల్లగా చెప్పండి అన్నాడు. అటు చేరి ఇటు చేరి ఇటు చేరి అటు చేరి ఆ రాత ఈ రాత అనుకుంటూ మొత్తం మీద రాశాడు. కష్టమైపోయింది వీడికి. రాసి మొత్తం మీద నాకు ఇచ్చాడు. సరే అయిపోయింది. వాడు ఏంటంటే ఆ కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, అభిషేకంలో కూర్చున్నాడు, అంతా అయిపోయింది. వాడికి సడన్గా ఏంటంటే ఒక 6 నెలలు 7 నెలలు నా దగ్గరికి రాలేదు, కనపడలేదు. 7 నెలలు అయింది నాకు కనపడలేదు. నేను అడిగాను వాడిని, ఏమిట్రా 7 నెలలు నా దగ్గర కనపడలేదు, ఈరోజు ప్రత్యక్షమై ఏమిటాయనంటే, స్వామీజీ మీ దగ్గరికి వచ్చాను, ఊరు తీసుకెళ్ళారు, తర్వాత రోజు వచ్చాను, తర్వాత వెంటనే నాకు కాల్ ఫర్ వచ్చిందండి, ఆర్టీసీలో కండక్టర్ జాబ్ వచ్చింది స్వామీజీ నాకు. ఓ చాలా మంచిది, చాలా బాగుంది, ఓ అద్భుతంగా ఉందన్నాను. ఎలా సెటిల్ అయ్యామన్నాడు. చాలా బాగా సెటిల్ అయ్యాను స్వామీజీ. అప్పుడు ఏంటంటే మళ్ళీ నాకు ఒక ఫోన్ వచ్చింది, స్వామీజీ వెంటనే ఇది ఒకటి డ్రాఫ్ట్ చేసి మాకు పంపండి అని. వాడికి ఏంటంటే ఈ పేపర్ పెన్ను తీసుకుని నువ్వు బాగా రాస్తావు కదా, కూర్చో రాయన్నాను. నేను ఆశ్రమంలో కూర్చున్నాను, వాడిని పక్కన ఎదురుగుండా కూర్చోమన్నాను, రాయమన్నాను. వాడు ఇలా తీశాడు, పెన్ను పెట్టాడు. స్వామీజీ నాకు కష్టంగా ఉందండి అన్నాడు. ఏమిటని అడిగాను. కొద్దిగా ఎవరైనా ఊపమనండి అన్నాడు. రే నువ్వు రాయడానికి ఊపడం ఎందుకు రాన్నాను, నాకు ఊగి ఊగి రాయడం అలవాటు అయిపోయిందండి, ఇప్పుడు మీకు నీట్గా నేను రాయాలి త్వరగా అంటే నాకు ఊపు ఉంటే కానీ నాకు ఇది రాయదండి, ఆ ఊపు ఉండాలి నాకు. నువ్వు అప్పుడు అలా అన్నావు కదా కారులో, మరి అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, కారులో అలా అంటే అప్పుడు ఆ ఊపుకు అలవాటు పడలేదండి. ఇప్పుడు 6 నెలలు సహవాసంతో ఊపాను, బాగా ఊపు వచ్చేసింది నాకు, ఆ ఊపుతోటే ఇప్పుడు రాయగలను అన్నాడు. అంటే ఏదైతే వాడికి కష్టం అనిపించిందో అదే ఇప్పుడు ఇష్టమైపోయింది. ఎందుకని? సాధన. అర్థమైందే? కాబట్టి ఇక్కడ కూడా సాధన అనేటువంటిది ప్రధానం ఒక సాధకుడికి. సాధకుడికి సాధన లేకపోతే బాగా ఆలోచించండి, ఇక ఆ సాధకుడు అనేటువంటి వాడు చచ్చిపోతాడు క్రమేపీ. మీరు ఇప్పుడు విన్నారు, విన్నదంతా చాలా బాగుంటుంది, మీకు విన్న తర్వాత ఆ సాధన నిరంతరం కనుక ఆ సాధన లేకపోతే చాలా బాగా చెప్తారండి ఆయన, కానీ ఏమిటో స్వామీజీ విన్నంతసేపు బాగుంటుందండి, ఆ తర్వాత మళ్ళీ రొటీనే, అన్నీ మామూలే. అన్నీ మామూలే అంటే నువ్వు మామూలు మనిషివి, నీలో ఆ మామూలుతనం ఉంది కదా. కాబట్టి అది కాకుండా విన్నాము చాలా బాగుంది వదిలేస్తున్నాం. అదే ఎక్కడైనా ఒక చీర చూశారు చాలా బాగుంది, వదిలేసి వస్తారా? తొలిచేస్తారు, పెట్టి అవతల వ్యక్తిని తొలిచేసి వాడిని కిలికేసి ఏదో రకంగా దాన్ని తెచ్చుకోవాలి. దానికి ఎంత సాధన చేస్తున్నారు, అవతల వాడిని ఎంత సాధించేస్తున్నారు, అది పొందేదాకా ఎంత సాధించేస్తున్నారు మీరు, చుట్టుపక్కల వాళ్ళందరినీ మనస్థిమితం లేకుండా చేస్తున్నావా లేదా? మరి ఇది బాగుంది అనేసి వదిలేసి వెళ్ళిపోతున్నారంటే, ఇది బాగుంది అంటే ఏదో నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికే, అబ్బా చాలా బాగా చెప్పారులేండి. ఒక ఆవిడ అనిందండి, ఒక ఊర్లో కర్నూలులో ప్రవచనం అవుతుంటే పాపం ఒక మామగారు వాళ్ళ ఇంట్లో పక్కింటి వాళ్ళు వీళ్ళు వచ్చారు. స్వామీజీ చిన్న ఆయనే చాలా బాగా చెప్తున్నాడు, పాపం. అది పాపం ఎందుకు? నాకు వెంటనే చెవిలో పడింది, అదేంటి మామగారు ఏమిటి అంత పాపం అని జాలి చూపిస్తున్నానంటే, పాపం అయ్యా
నీకెవరున్నారు, పెళ్ళి పెటాకి ఏమీ లేదు, కానీ బాగా చెప్తున్నావు అనుకో, ఇంత పెళ్ళి ఉంటే అచ్చట ముచ్చట ఎవడికి, నీకా నాకా? కాబట్టి అన్నీ విన్నా మన భావాల్ని మనం వదులుకోం, అది సమస్య. మళ్ళీ మన భావాలే ముఖ్యం, ఈ ప్రపంచమే ముఖ్యం మనకంటే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సాధనకి, అభ్యాసానికి, ఆ సాధనకి పునాదిగా దానికి కావలసినటువంటి చక్కటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ చేస్తూ ఇక్కడ చెప్తున్నారు. చెప్పండి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇక్కడ హిరణ్య గర్భ ఉపాసన చెప్తున్నాడు ఆయన పరమాత్మ శ్రీకృష్ణుడు. ఎందుకనంటే ఆ హిరణ్య గర్భ ఉపాసన చేస్తే ఒక మనిషి పవిత్రమైపోతాడు. హిరణ్య గర్భ ఉపాసన అంటే సూర్యోపాసన. ఏదైతే ప్రణవం చెప్పుకున్నామో ఓంకారము, ఆ ఓంకారాన్ని సూర్యుడిలో హిరణ్య గర్భ రూపంలో ఉపాసన చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దానికి రకరకాల అంశాలు, కవి, పురాణం, అనుశాసిత, అనోరణీయాన్, అంతేకాదు సర్వస్య దాతారం, అచింత్య రూపం, ఆదిత్యవర్ణం, అనుస్మరేద్యః తమసః పరస్తాత్. కాబట్టి ఈ రకంగా ఇక్కడ 8 లక్షణాలతో, 8 అంశాలతో కూడుకున్నటువంటి భాగాలు, 8 భాగాలు చేసి ఆ హిరణ్య గర్భుడి యొక్క శక్తిని ఉపాసన చేయమంటున్నారు. ఎందుకనంటే మనోబుద్ధులు ప్రాపంచిక ప్రభావం గట్టిగా ఉంది. ఆ ప్రాపంచిక ప్రభావాన్ని తొలగించాలి అనంటే, పరమాత్మ ప్రభావం పెరగాలి అనంటే ఉపాసన కావాలి. ఆ ఉపాసన లేకపోతే ఆ ప్రాపంచికమైనటువంటి ఆ ప్రభావం తొలగదు. ప్రాపంచిక ప్రభావం తొలగాలే కానీ ప్రపంచాన్ని తొలగించుకోమనట్లేదు ఆయన. ప్రపంచం యొక్క ప్రభావం నా మీద పడకుండా ఉండాలి కానీ ప్రపంచాన్ని తొలగించుకోమనట్లేదు.